వాట్ ఏ మ్యాచ్ అబ్బా నిజంగా. ఎల్ఎస్జి వర్సెస్ కేకేఆర్ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది మ్యాచ్. ఫైనల్లీ ఐపీఎల్ ఈజ్ ఐపీఎల్లింగ్ అని చెప్పి అందరు అంటూ ఉన్నారు. నిజంగా ఇలాంటి ఫైనల్ ఓవర్స్ దాకా నడిచే ఇలాంటి ఒక మ్యాచ్ అనేది చాలా రేర్ గా జరుగుతుంది. లక్ బాగుండి బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు జరిగాయి అనమాట. సో మరి కేకేఆర్ ఎక్కడ మిస్టేక్ చేసింది అండ్ ఎల్ఎస్జి ఎక్కడ మ్యాచ్ని తన సొంతం చేసుకుంది? అసలు 95% కేకేఆర్ గెలుస్తుంది, 5% మాత్రమే ఛాన్స్ ఉంది అనుకున్న దాన్ని రివర్స్ చేసేసాడు ది వన్ అండ్ ఓన్లీ మిరాకిల్ బాయ్ ముకుల్ చౌదరి. ముకుల్ చౌదరి ఇన్నింగ్స్ ఒక్కసారి చూస్తే బాహుబలి సినిమాలో మనకి ప్రభాస్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది అనమాట. బల్లాల దేవుడి విగ్రహం పడిపోతూ ఉంటే జనాలందరూ నలిగిపోతూ ఉంటే ఒక్కసారి తాడు పట్టుకొని ఒక్కసారి లేపుతాడు చూసారా, అలా లేపాడు ఇన్నింగ్స్ మొత్తాన్ని. హలో, వెల్కమ్ టు స్పోర్ట్స్ 99 టీవీ. నేను మీ పవన్ కృష్ణ. సో ఒక్కసారి నిన్న జరిగిన ఎల్ఎస్జి వర్సెస్ కేకేఆర్ మ్యాజికల్ ఇన్నింగ్స్ గురించి ఒక్కసారి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. కేకేఆర్ కు షాక్ ఇచ్చిన ఎల్ఎస్జి కుర్రాడు 128 కి 7 దగ్గర మ్యాచ్ ని ఎలా మలుపు తిప్పాడు. నిజంగా 128 దగ్గర నుంచి 7 వికెట్స్ పడిపోయింది. అండ్ అలాంటి మూమెంట్ లో మ్యాచ్ ఇంకా కేకేఆర్ చేతిలో వచ్చేసింది అని చెప్పి అనుకున్నారు, కానీ అలా గుంజేసుకున్నాడు అనమాట. సో ఒకసారి కేకేఆర్ బ్యాటింగ్ చూసుకుంటే 181 రన్ చేశారు అవుట్ ఆఫ్ 4 వికెట్స్. 20 ఓవర్లు కంప్లీట్ చేశారు. మంచి సాలిడ్ స్టార్ట్ అయితే తగిలింది. ఫస్ట్ వికెట్ కి ఫిన్నలెన్ 9 రన్స్ కే అవుట్ అయిపోయినా కూడా పర్లేదు, అజింక్య రహానే మే హూనా అన్నాడు. అట్ ది సేమ్ టైం అంగక్రీష్ రఘువంశీ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడారు అనమాట. వీళ్ళిద్దరు కలిసి కొంచెం ఇన్నింగ్స్ ని నిలబెట్టారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక సూపర్ ఫినిష్ కూడా దొరికింది. డెత్ ఓవర్ లో రోమన్ పావెల్ కానివ్వండి అండ్ కెమెరూన్ గ్రీన్ సిక్సర్ల వర్షం కురిపించారనమాట. సో ఎల్ఎస్జి బౌలర్లకి ఇక్కడ చుక్కలు చూపించారనమాట. అండ్ కేకేఆర్ కు ఇలా ఒక 181 అనే ఒక మంచి భారీ స్కోర్. అంటే ఈ ఐపీఎల్లో 200 అనేది భారీ స్కోర్ అవుతుంది, 200 కూడా నార్మల్ అవుతుంది. బట్ స్టిల్ ఆ పిచ్ కండిషన్స్ లో 181 కొట్టడం అనేది కొంచెం బెటర్ స్కోర్ అని అనుకోవచ్చు. సో అనుకున్నట్టుగానే మనం అంతకు ముందు డిస్కస్ చేసుకున్నట్టు ఆ పిచ్ మీద 180 అండ్ 190 ఈజ్ యావరేజ్ స్కోర్ కాబట్టి దాని వాళ్ళు అలా పెట్టారు. ఇట్స్ ఎ గుడ్ స్కోర్. అండ్ ఒకసారి కేకేఆర్ బ్యాటర్స్ వాళ్ళ ఊచకోత ఎలా ఉంది, వాళ్ళ స్ట్రైక్ రేట్ ఎలా ఉందని చూసుకుంటే అజింక్య రహానే చూసుకుంటే 41 రన్ చేశాడు అవుట్ ఆఫ్ 24 బాల్స్. 170 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. స్ట్రైక్ రేట్ చాలా ఇంపార్టెంట్ T20లో. అండ్ రోమన్ పావెల్ కూడా అదే మెయింటైన్ చేశాడు. 24 బాల్స్ లో 39 రన్ చేశాడు. 162 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. మినిమం 150 ఎబో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ అంగక్రీష్ రఘువంశీ కూడా 45 రన్ చేశాడు అవుట్ ఆఫ్ 33 బాల్స్. 136 స్ట్రైక్ రేట్ పర్లేదు అనిపించాడు. అండ్ కెమెరూన్ గ్రీన్ కూడా ఫైనల్లీ ఆడడం మొదలు పెట్టాడు. 32 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 24 బాల్స్. 133 స్ట్రైక్ రేట్ తోని అండ్ నాట్ అవుట్ గా నిలిచాడు అనమాట. సో ఇప్పుడిప్పుడే కొంచెం కేకేఆర్ కి ఒక మంచి ఇన్నింగ్స్ మొదలైంది అని చెప్పి అనుకోవచ్చు. అండ్ కేకేఆర్ కి ఒక భారీ స్కోర్ కు పునాది ఇక్కడ పడింది అనమాట. ముఖ్యంగా 181 for 4 అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సెకండ్ వికెట్ కి రహానే అండ్ రఘువంశీ ఇద్దరు కలిసి 52 బాల్స్ లో 84 రన్స్ చేశారు. అలా ఒక పిల్లర్ ని ఇక్కడ రెడీగా నిలబెట్టారు. అండ్ ఆ తర్వాత పవెల్ అండ్ గ్రీన్ కూడా 40 బాల్స్ లో 70 రన్స్ చేశారు ఫైనల్లో. సో వాళ్ళిద్దరు కలిసి చివరి అటాకింగ్ ఏదైతే ఇచ్చారో అదొక మంచి ఫినిషింగ్ ఇచ్చింది. అండ్ 5th వికెట్ కి వీళ్ళిద్దరు కలిసి 70 రన్స్ చేశారు. సో సెకండ్ వికెట్ కి ఏదైతే 84 రన్స్ అండ్ 5th వికెట్ కి 70 రన్స్, దీని వల్లనే 181 స్కోర్ అయితే చేయగలిగారు అనమాట. సో ఎల్ఎస్జి బౌలింగ్ అనాలిసిస్ ఒకసారి చేస్తే కంట్రోల్ వర్సెస్ ఎక్స్పెన్సివ్ బౌలర్స్ అని చెప్పి అనుకోవాలి. ఇక్కడ బుల్ సైడ్ టార్గెట్ తోని మన మొహమ్మద్ షమి అనుకున్నట్టుగానే మంచి కన్సిస్టెంట్ గా బౌలింగ్ చేస్తున్నాడు. ఎకానమీ బాగా మెయింటైన్ చేస్తున్నాడు. 6.75 ఎకానమీ మెయింటైన్ చేశాడు. కానీ ఈసారి వికెట్లు అంతగా దొరకలేదు మన మొహమ్మద్ షమీకి. మొన్నటి దాకా స్టార్టింగ్ ఓవర్లోనే ముఖ్యంగా మొహమ్మద్ షమి అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కి కొంచెం డైరెక్ట్ టార్గెట్ చేయడానికి రెడీగా ఉంటాడు, వికెట్ తీయడానికి రెడీగా ఉంటాడు. ఫస్ట్ బాల్ నుంచే వికెట్ తీయడానికి రెడీగా ఉంటాడు. కానీ ఈసారి జరగకపోయినా కూడా ఎకానమీ మెయింటైన్ చేసుకున్నాడు. అండ్ ఇంకొకరు దిగ్వేష్ రాఠీ కూడా ఎకానమీ 6.25 మెయింటైన్ చేశాడు. బెస్ట్ బౌలర్ అనుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఒక వికెట్ తీశాడు. అండ్ వీళ్ళకి ఈసారి ఎక్కువ వికెట్లు దొరకలేదు, 4 అంటే 4 వికెట్లే పడ్డాయి. సో ఒక్కసారి ఇబ్బంది పడిన బౌలర్స్ ఎవరంటే మాత్రం ఇక్కడ సిద్ధార్థ్ చూసుకోవాలి. 34 రన్స్ ఇచ్చాడు, ఒక్క వికెట్ తీశాడు. ఎకానమీ చూస్తే 8.50 ఓకే అనుకోవచ్చు. అండ్ ఆవేష్ ఖాన్ 44 రన్స్ ఇచ్చాడు, ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఎకానమీ 11 మెయింటైన్ చేశాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరి దగ్గర నుంచి బాగా రన్స్ వచ్చాయని క్లియర్ గా అనిపిస్తుంది. ఇక్కడ ప్రిన్స్ యాదవ్ కూడా 47 రన్స్ చేశాడు, ఒక్క వికెట్ తీశాడు. అండ్ ఎకానమీ చూసుకుంటే 11.75 మెయింటైన్ చేశాడు. సో అదనమాట సంగతి. మొత్తానికి ఎకానమీ కొంచెం కంట్రోల్ పెట్టుకుంటే బాగుంటుంది. సో 181 టార్గెట్ తోని దిగిన 182 టార్గెట్ తోని దిగిన ఎల్ఎస్జి టాప్ ఆర్డర్ ఈసారి కూడా కొంచెం అటు ఇటు అయింది. మొత్తానికి అయితే ఒకసారి చూసుకుంటే పేకమైన రాలిపోయారు ఒక్కొక్కరు చేసింగ్ లో. మిచెల్ మార్క్స్ 15 రన్స్ చేశాడు, మార్కమ్ 22 రన్స్ చేశాడు. రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్ లో ఈసారి ఆదుకుంటాడు అనుకుంటే 10 రన్స్ మాత్రమే చేశాడు. నికోలస్ పూరన్ కూడా 13 రన్స్ మాత్రమే చేశాడు. సో ఈ విధంగా చూసుకుంటే మ్యాచ్ ఎక్కడా కూడా ఎల్ఎస్జి వైపు సాగినట్టు అనిపించలేదు. వీలైనంత వరకు ఇక్కడ డామినేటెడ్ పొజిషన్ లో ఉంది కేకేఆర్ అన్నట్టుగానే కనిపించింది అనమాట.
సో చూస్తున్నంతసేపు కూడా చాలా మంది ఓకే కేకేఆర్ వైపే మ్యాచ్ వెళ్తుంది, ఏదో ఒక మ్యాజిక్ జరిగితే తప్ప అని చెప్పేసి. కానీ ఇక్కడ ఒక మ్యాజిక్ కాదు, 2 మ్యాజిక్ జరిగింది. ఆయుష్ బదోని ఒక పక్క ఒంటరి పోరాటం చేశాడు. ఏం చెప్పాలంటే ఇక్కడ మనం చౌదరి గురించి ఎంత మాట్లాడుకుంటాం, ముకుల్ చౌదరి గురించి, దానికన్నా ముఖ్యంగా ఆయుష్ బదోని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇన్నింగ్స్ మధ్యలో అతను వేసిన పునాది వల్లనే కొంచెం స్కోర్ బోర్డ్ అనేది పెరిగింది. సో స్టార్ బ్యాటర్లు ఫెయిల్ అయినా కూడా ఈ కుర్రాడు ఆయుష్ బదోని మంచి ఇన్నింగ్స్ కి ప్రాణం పోసాడు అండ్ ఆశలు కొంచెం సజీవంగా ఉంచాడు. ఇక్కడ పోటీ ఇవ్వకపోయినా కూడా మేము ఇంకా రేస్ లో ఉన్నామని చెప్పి అన్నాడు. సో 54 రన్స్ చేశాడు 34 balls లో, 7 4లు 2 6ర్లతో స్ట్రైక్ రేట్ 158 మెయింటైన్ చేశాడు. సో నిజంగా ఆయుష్ బదోని కనుక ఆ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే మాత్రం మ్యాచ్ అక్కడనే చేదాడిపోయేది. అండ్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఒకసారి చూసుకుంటే 15th ఓవర్లో సెట్ అయిన బదోని అవుట్ అయిపోయాడు అండ్ వెంటనే షమి కూడా అవుట్ అయిపోయాడు. అప్పుడు స్కోర్ చూసుకుంటే 128కి 7, 15.6 ఓవర్స్ మాత్రమే కంప్లీట్ అయింది. ఒకసారి విన్ ప్రిడిక్షన్ ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ తీసుకుంటే కేకేఆర్కి 95% ఉంది అండ్ ఎల్ఎస్జీకి జస్ట్ 5% ఉంది. సో ఇక్కడ T20లో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ నో అని చెప్పి అనుకునే సిచ్యువేషన్ ఉంటుంది. చేతిలో ఉన్నవి కేవలం 3 వికెట్లు మాత్రమే అండ్ విజయం కోసం 24 గంటల్లో 54 రన్స్ కావాల్సిన సమయం. మ్యాచ్ కేకేఆర్ గుప్పిట్లోకి వెళ్ళిపోయిందని అందరూ అనుకున్నారు. ఇంకా అయిపోయింది మ్యాచ్, ఇంకా షటర్ ఎత్తేయడమే, ఇంకొంచెం సేపే అని చెప్పి అనుకున్నారు. అప్పుడే ద మిరాకిల్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. ముకుల్ చౌదరి ఎంట్రీ జరిగింది అనమాట. 8th నెంబర్లో క్రీజ్లోకి వచ్చి కేకేఆర్ డెత్ బౌలర్లను ఊచకోత కోసాడని చెప్పి అనుకో. 6ల వరదతో మ్యాచ్ని అమాంతం లాగేసుకున్నాడు. ఒకనొక దశలో లైక్ బాల్స్ చాలా ఎక్కువ తిన్నాడు. రన్స్ చూస్తేనేమో 3 4 అలానే ఉంది. అలాంటి టైంలో ఒక 6తో మొదలు పెట్టిన తర్వాత మంచి షాట్స్ ఆడాడు అనమాట. సో ఎలా చూసుకున్నా కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుకున్నాడు. ఇక్కడ మొత్తానికి బంతులు చూస్తే 27 మాత్రమే అండ్ రన్స్ చూస్తే 54 చేశాడు, నాట్అవుట్గా నిలిచాడు. 7 4లు 7 6ర్లు 2 4లతో స్ట్రైక్ రేట్ 200 మెయింటైన్ చేశాడు. సో T20లో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రెషర్ కండిషన్లో ఒక బ్యాట్స్మెన్ విన్ చేసే అంత ప్రాబిలిటీతో మ్యాచ్ ఒకవేళ ఆడాడు అంటే మాత్రం అతని దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఒక్కసారి ముకుల్ చౌదరి గురించి కనుక్కుంటే ఇంతవరకు అతను ఆడిన లైక్ T20లో ఆడిని చూస్తే కేవలం 9 T20లో ఆడాడు, ఇంటర్నేషనల్స్ ఒక 20 మాత్రమే ఆడాడు. సో ఇంత తక్కువ లైక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇలాంటి ఒక ప్రెషర్ కండిషన్స్లో అంత చక్కగా ఆడాడంటే అబ్బాయిలో చాలా టాలెంట్ ఉందని చెప్పి మనం ఇక్కడే గుర్తించాలి. ఎల్ఎస్జీ కి సంబంధించిన ఒక లైక్ ఆశ్చర్యకరమైన 8th వికెట్ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకుంటే 24 balls లో 54 రన్స్ చేశాడు. సో 24 balls లో 54 రన్స్, ఇక్కడ ఒక మ్యాజిక్ జరిగింది, ఒక వింత జరిగింది అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరెవరు పార్ట్నర్షిప్ చేశారంటే ఒక పక్క ముకుల్ చౌదరి అండ్ ఇంకొక పక్క ఆవేష్ ఖాన్. సో ఒక్కసారి ఇక్కడ ఈ గ్రాఫ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. 98% కొట్టింది ముకుల్ చౌదరి, అంటే 54 runsలో 53 రన్స్ కొట్టింది ముకుల్ చౌదరి. కేవలం 1 రన్ మాత్రమే చేశాడు ఆవేష్ ఖాన్, అది కూడా ఒక చిన్న సింగిల్ తీసి ఇచ్చాడు అనమాట. సో అలాగా మ్యాచ్ని తన వైపే పెట్టుకున్నాడు. వీలైనంత వరకు బాల్ని తనే ఎదుర్కోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే అక్కడ చివరిలో ఆల్మోస్ట్ లైక్ టెయిల్ లెండర్సే ఉన్నారు, ఇంకా వేరే బ్యాట్స్మెన్ లేరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడాడు అక్కడ. అండ్ ఇక్కడ కేకేఆర్ ఓటమికి కారణం డెత్ బౌలింగ్ వైఫల్యం అని చెప్పి అనుకోవాలి. సునీల్ నరేన్ మ్యాజిక్ నడిచింది. 4 overs లో 13 రన్స్ ఇచ్చాడు, ఒక వికెట్ తీశాడు. ఎకానమీ బాగానే మెయింటైన్ చేశాడు, 3.25. ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ ఫ్లాప్ అండ్ డిజాస్టర్ ఎక్కడ జరిగిందంటే అనుకుల్ రాయ్ అండ్ అట్ ది సైడ్ వైభవ్ అరోరా పర్వాలేదు అనిపించారు 8 and 9.50 ఎకానమీతోని. బట్ నవదీప్ సైని అండ్ కెమెరూన్ గ్రీన్ వీళ్ళిద్దరు ఎకానమీ చాలా దారుణంగా ఉంది. ఒక పక్క నవదీప్ సైని చూస్తే 12.33 ఎకానమీతోని, అట్ ది సేమ్ టైం కెమెరూన్ గ్రీన్ 14 ఎకానమీతోని డెత్ ఓవర్లో భారీగా రన్స్ ఇచ్చడం వల్లనే ముకుల్ చౌదరి పని ఈజీగా జరిగిందని చెప్పి అనుకోవచ్చు ఇక్కడ. అండ్ ఒకసారి పూర్తిగా మ్యాచ్ సారాంశం చూసుకుంటే లైక్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసుకుంటే కనుక కేకేఆర్కి టెన్షన్ ఎక్కడుందంటే 128 లైక్ అప్పటికే 7 వికెట్స్ పక్కా గెలవాల్సిన మ్యాచ్ని డెత్ ఓవర్లో బౌలర్లు చేజార్చుకున్నారనమాట. ఇది నిజం చెప్పాలంటే ఒక స్టెబిలిటీ అనేది ఇక్కడే కనబడుతుంది. ప్రెషర్ కండిషన్స్లో లైన్ అండ్ లెంత్ కరెక్ట్ చూసుకొని బౌలింగ్ వేస్తేనే ఎప్పుడైనా కూడా, ముఖ్యంగా డాట్ బాల్స్ ఎక్కువ వేయగలిగితే, లేకపోతే వికెట్లు తీయడమే ముఖ్యంగా ఉంటుంది అక్కడ. సో అలాంటి సిచ్యువేషన్లో పరుగులు అలా ఇచ్చేస్తూ ఉంటే మాత్రం ఎవరేం చేయలేరు. సో సునీల్ నరేన్ మీద అతిగా డిపెండ్ అవ్వడం అనేది ఇప్పుడు ఇక్కడ పెద్ద మైనస్ అవుతుంది. ప్రతిదానికి సునీల్ నరేన్ ప్రతిసారి మ్యాజిక్ చేయాలంటే కుదరదు. ఇంకొక బౌలర్ కూడా వచ్చి ఒక మంచి మ్యాజికల్ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. అండ్ ఎల్ఎస్జీకి పండుగ ఏంటంటే పూరన్ పంత్ లాంటి స్టార్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినా కూడా బదోని ముకుల్ లాంటి కుర్రాళ్ళు ప్రెషర్లో నిలబడడం అండ్ భారీ స్ట్రైక్ రేట్తో 200 స్ట్రైక్ రేట్తో మ్యాచ్ని గెలిపించడం అనేది ఇక్కడ బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ బూస్టర్ అని చెప్పి అనుకోవాలి. ఇలా ఎలా చూసుకున్నా కూడా ప్రస్తుతానికి లైక్ ఇలాంటి ప్రెషర్ కండిషన్స్లోనే మిడిల్ ఆర్డర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ ప్రెషర్ని తీసుకొని మ్యాచ్ని గెలిపిస్తుందా లేదా అనేది ఇలాంటి కండిషన్స్లోనే బయటపడుతుంది. సో ప్రస్తుతానికి ఈ విధంగా చూసుకుంటే ఎల్ఎస్జీ కొంచెం ఆదిలో కొంచెం ముందు లైక్ ముందు వెనక అవుతున్నప్పటికీ కూడా
వాళ్ళు నిల్చుంటున్నారు అండ్ ముఖ్యంగా మ్యాచెస్ మెల్లమెల్ల గెలుస్తున్నారు, కాన్ఫిడెన్స్ మెల్లమెల్ల పెంచుకుంటున్నారు. కాబట్టి ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఇంకా రానున్న రోజుల్లో ఎల్ఎస్జీ నుంచి ఇంకా మనం మంచి మ్యాజికల్ ఇన్నింగ్స్ చూడొచ్చు అనమాట. సో మొత్తానికైతే ఐపీఎల్ బ్యూటీ అంటే ఇదే. మొత్తానికి లాస్ట్ బంతి పడే వరకు ఏమన్నా జరగవచ్చు. క్రికెట్లో అసాధ్యం అంటే ఏమీ లేదని ఈ సంచలన మ్యాచ్ నిరూపించింది అనమాట. సో ముకుల్ చౌదరి వన్ మ్యాన్ షో, ఈ బ్యాటింగ్ అనేది చాలా కాలం గుర్తుండిపోతుంది. సో మరి మీకేమనిపించింది, ముకుల్ చౌదరి నెక్స్ట్ మన టీమిండియాలోకి రాబోతున్నాడా లేదా, అండ్ బదోను గురించి మీరేమనుకుంటున్నారు, అండ్ ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించింది, వాట్ వాజ్ యువర్ ప్రిడిక్షన్, అండ్ ఆ ప్రిడిక్షన్ కి తలకిందులుగా అయిందా లేకపోతే మీ ప్రిడిక్షన్ తగ్గట్టుగానే అయిందా అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ గంట బటన్ మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.